ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం. కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఈరోజు ఒక వ్యక్తి వస్తారు. ఊహించని ఫలితాలు వారి మూలంగా మీకు కలగబోతున్నాయి. అయితే వరలక్ష్మి వ్రతం రోజున కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మూలంగా ఊహించని ఫలితాలు కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఏమి ఉండబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సహనం, ఓపిక, సంయమనం వీరిలో ఉండేటటువంటి ముఖ్యమైన లక్షణాలు. అలాగే కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అనేక రకాలైనటువంటి శ్రమలను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు. అయితే ఆగస్టు 16వ తేదీన వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతం రోజున మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే ఈ యొక్క రోజు ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా కీలకమైన రోజనే చెప్పుకోవాలి. మీ యొక్క జాతకం ప్రకారం, గ్రహస్థితి ప్రకారం చూస్తే కనుక ఊహించని అద్భుతమైన ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు. అది ప్రత్యక్షంగా జరగవచ్చు, పరోక్షంగా జరగవచ్చు. అంటే మీ జీవితంలోకి ఆ వ్యక్తి యొక్క రాక అనేది ప్రత్యక్షంగా మీకు కనిపించే విధంగా జరగవచ్చు, లేకపోతే కనుక పరోక్షంగా ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలు సంభవించవచ్చు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతన వ్యక్తి రాక అనేది మీ యొక్క జీవితంలో ఉంటుంది. అది ప్రత్యక్షంగా అయినా కానివ్వండి, లేకపోతే పరోక్షంగా అయినా కానివ్వండి, మీ యొక్క జీవితంలో ఒక నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది ఉండబోతుంది. అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తన మూలంగా మీరు తీసుకోవచ్చు, లేకపోతే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటంలో తన యొక్క పాత్ర పరోక్షంగా కూడా ఉండవచ్చు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మాత్రం ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతం రోజున ఊహించని అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అంటే మీ యొక్క పరిస్థితులను బట్టి, అలాగే మీ యొక్క స్థితిగతులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక తీరటం కావచ్చు, లేకపోతే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటం కావచ్చు. ఇది ఉద్యోగస్తుల జీవితంలో ఒకలాగా, వ్యాపారస్తుల జీవితంలో ఒకలాగా, మీరు చేస్తున్న పనిని బట్టి, మీ యొక్క వృత్తిని బట్టి, మీ యొక్క ఉనికిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఊహించని ఫలితం అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఆ యొక్క ఫలితానికి కారణం మాత్రం మీ జీవితంలో ఒక వ్యక్తి రాక అనేది చెప్పవచ్చు. ఆ యొక్క వ్యక్తి రాక ప్రత్యక్షంగా ఉండొచ్చు, లేకపోతే పరోక్షంగా తన యొక్క పాత్ర మీ యొక్క భవిష్యత్తుపై ఉండవచ్చు. మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపు ఈ సమయంలో ఉండబోతుంది. దానికి కారణం ఆ యొక్క వ్యక్తి అని చెప్పుకోవాలి. అయితే ఆ యొక్క ఫలితం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆ యొక్క వ్యక్తి రాక అనేది కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే శివారాధన కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. అనాథలకి, అభాగ్యులకి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి ఆగస్టు 16 వరలక్ష్మి వ్రతం రోజున వచ్చేటటువంటి నూతన వ్యక్తి ఎవరు, తన మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంటుంది, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.